నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. నేను అంజలి. ముందుగా హెడ్లైన్స్. ఫార్ములా ఈ రేస్ కేసు దర్యాప్తు వేగవంతం. కేటీఆర్ను విచారించేందుకు గవర్నర్ అనుమతి కోరనున్న ఈడీ. దానం నాగేందర్, కడియం శ్రీహరికి మరోసారి నోటీసులు. అనర్హత పిటిషన్లపై అఫిడవిట్ దాఖలు చేయాలన్న స్పీకర్. స్థానిక సంస్థల ఎన్నికలపై ఎంపీ అసహనం. ఎన్నికలు జరపకపోవడంతో వల్లకాడులుగా మారిన గ్రామాలు. కూకట్పల్లి తహసీల్దార్ కార్యాలయంలో ఉద్రిక్తత. కళ్యాణ లక్ష్మి, షాద్ ముబారక్ చెక్కుల పంపిణీలో లొల్లి. కర్నూలులో సామర్థ్యాన్ని మించి బస్ ఎక్కిన ప్రయాణికులు. ఓవర్లోడ్ కారణంగా నడపడానికి తిరస్కరించిన డ్రైవర్. ఇక డీటెయిల్స్ చూస్తే, నిర్మల్ జిల్లా సోన్ మండలం సిద్దిలకుంట గ్రామంలో D1 పట్టా భూ వివాదం చోటు చేసుకుంది. గ్రామ సంచార కేటాయించిన భూమిపై ఓ వ్యక్తి నకిలీ D1 పట్టా సృష్టించారంటూ గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సదరు వ్యక్తి ఆ స్థలంలో హైకోర్టు స్టే, పోలీస్ బందోబస్తు మధ్య విద్యుత్ స్తంభాలు వేసేందుకు D1 పట్టాదారుడు సిద్ధమైనన్నారు. దీంతో గ్రామస్తుల ఆందోళనతో పట్టాదారుడు, విద్యుత్ స్తంభాల గుత్తేదారు ఎంతకు రాకపోవడంతో పోలీసులు తిరిగి వెళ్లిపోయారు. మొత్తానికి పనులు నిలిచిపోయాయి. ఈ భూమి గురించి మేము గత 10 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నాం. ఒక 5 సార్లు కలెక్టరేట్ ముట్టడి పోయినాము, 5 సార్లు MRO ఆఫీస్ ముట్టడి, RDO ఆఫీస్ ముట్టడి, ప్రతి దగ్గర పోయినాము. ప్రతిసారి మాకు న్యాయం చేస్తామని చెప్పి ఇప్పటిదాకా మాకు న్యాయం చేయలేదు. మా యాక్చువల్లీ రియాప్టెడ్ విలేజ్. మా ఊరు అవసరాల కోసం ఇక్కడ ఒక 25-30 ఎకరాల భూమి అప్పుడు SRSP నుంచి అలాట్ చేయడం జరిగింది. దాన్ని ఊరు అవసరాల కోసం వినియోగించుకోవడం కోసం ఉంటే మేము ఇక్కడ ఉన్న ఊరు పైన ఉన్న ఈ భూమిని మేము దీన్ని చెరువుగా వేసుకుందామని చెప్పి ఊరంతా నిర్ణయించుకుంది. మా రియాప్టెడ్ విలేజ్కి యాక్చువల్గా మాకు చెరువులు లేవు. దీన్ని చెరువుగా వేసుకుందామని చెప్పి MROకు, కలెక్టర్కు, RDOకు అందరికీ దరఖాస్తు ఇచ్చినాము. ఈ భూమి అన్యాయంగా అంటే D1 పట్టా ఎవరి పేరు మీద ఉన్నదో వాళ్ళ పేరు మీద కాకుండా థర్డ్ పార్టీ పేరు మీద డైరెక్ట్ రిజిస్ట్రేషన్ అయింది. దీనిలో పూర్తిగా రెవెన్యూ డిపార్ట్మెంట్, MRO, RDO, RI వాళ్ళ తప్పిదం వల్ల డైరెక్ట్ 2008లో వాళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్ అయింది. అంతకుముందు డాక్యుమెంట్ ఇవ్వమని ఎన్నిసార్లు MRO ఆఫీస్లో, RDO ఆఫీస్లో ఎన్నిసార్లు అడిగినా వాళ్ళు మాకు ఎటువంటి డాక్యుమెంట్స్ ఇవ్వడం లేదు. దీని గురించి ఈరోజు మళ్ళీ ఇందులో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ తరఫున పోల్స్ వేసి వస్తామని చెప్పి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు, పోలీసు వాళ్ళు, ఒక 250 నుంచి 300 మంది పోలీసు వాళ్ళు వచ్చి ఇక్కడ పికెట్ ఏర్పాటు చేసి గత 15 రోజుల నుంచి ఇక్కడ పోలీసు వాళ్ళు పికెట్ ఏర్పాటు చేసిండ్రు. ఈరోజు పోలీసు వాళ్ళు వచ్చి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి ఇక్కడ కాంబులు వేస్తామని చెప్పి వచ్చిండ్రు. దాన్ని ఊరు వాళ్ళు, మా ఊరు విలేజ్ భూమి కాబట్టి మాకు న్యాయం చేయండి, ఇది ఊరు కట్టేట్టు చూడండి అని చెప్పి మేము శాంతియుతంగా నిరసన తెలిపి వాళ్ళు మాకు మద్దతు ఇవ్వమంటే పోలీసు వాళ్ళు కూడా మాకు వచ్చి, రెవెన్యూ వాళ్ళు, RDO వాళ్ళు అందరూ వచ్చి మాకు ఏం చెప్పిండ్రు, 10 days టైం ఇస్తున్నాము, మీరు లీగల్గా ఏదైనా పోయి యాక్షన్ తీసుకోండి, మాకు హైకోర్టు ఆర్డర్స్ ఉన్నాయని వాళ్ళు చెప్పిండ్రు. మాకు కూడా కలెక్టర్ సిద్ధిలకుంట ఈ భూమి గురించి మేము గత 10 సంవత్సరాలు మనం టైం తీసుకోవద్దు, 10 రోజులు తీసుకుంటే కామారెడ్డి జిల్లాలో రోజు రోజుకి ఇసుకాసులు రెచ్చిపోతున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా ప్రకృతి సంపద దోచుకునేందుకు సంసిద్ధమయ్యారు. ప్రభుత్వ నిబంధనలను కేతాలు చేస్తూ అక్రమ ఇసుక రవాణాకు తెరలేపి అక్రమంగా సొమ్ము చేసుకుంటున్నారు కొందరు అక్రమార్కులు. ఇదంతా జరుగుతున్నా కూడా అక్కడ అధికారులు కన్నెత్తి కూడా చూడటం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కామారెడ్డి జిల్లాలో ఇసుక తుఫాను లేచినప్పటినీ మండల స్థాయి అధికారులతో పాటు జిల్లా స్థాయి అధికారులు సైతం పత్తా లేకుండా పోయారన్న విమర్శలు వస్తున్నాయి. నిజాం సాగర్, మంజీరా నది పరివాహక ప్రాంతాల్లో వెలసిన ఇసుక మేటాలు రాత్రికి రాత్రి
రాత్రే కనుమరుగవుతున్నాయి. ఇసుకాసుల ధనదాహంతో మంజీరా నదిని తోడేస్తుండటంతో గొల్లుమని ఘోషిస్తోంది. కామారెడ్డి జిల్లాలో లేచిన ఇసుక తుఫానుకు సంబంధించి పూర్తి వివరాలు మా నిజామాబాద్ కరెస్పాండెంట్ రాజు అందిస్తారు. రాజు చెప్పండి. అంజలి, కామారెడ్డి జిల్లాలో గత 4 రోజులుగా ఇసుక తుఫాన్ అయితే బీభత్సం సృష్టిస్తుందని చెప్పొచ్చు. యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణాకు పాల్పడుతున్న కొందరు ఇసుకాసురులు అయితే యథేచ్ఛగా అక్రమంగా డబ్బు సంపాదించే ప్రయత్నంలో బిజీగా గడుపుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. మొన్న భారీ స్థాయిలో మంజీరా నది బెల్ట్ తీరాన భారీ వరదలు పోటెత్తినటువంటి నేపథ్యంలో రైతు పొలాలతో పాటు ఆ నదీ పరివాహక ప్రాంతంలో ఇసుక మేటలు భారీ స్థాయిలో వెలిసినటువంటి పరిస్థితి. ఆ ఇసుక మేటలపై కన్నుపడినటువంటి సదరు అక్రమార్కుల దృష్టి ప్రత్యేకించి వారి దృష్టిని కేంద్రీకరించి ఆ ఇసుక మేటలను తరలింపు ప్రక్రియలో భాగంగా వాళ్ళంతా బిజీగా గడుపుతున్నారని చెప్పొచ్చు. ప్రభుత్వ నిబంధనలతో పాటు అధికారుల ఆదేశాలను సైతం బేఖాతరు చేస్తూ ఆ ఇసుకను తరలించుకుపోయే పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. కామారెడ్డి జిల్లాకు సంబంధించి అందులోని నిజాం సాగర్ మండలంలోని ఇటు మర్పల్లి, ఆరేపల్లి ప్రాంతాల నుంచి మొదలైనటువంటి ఇసుక తుఫాన్ ప్రస్తుతం మాగి శివారు వరకు సాగుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అచ్చంపేట శివారు కూడా ఇందులో నిమగ్నమైంది. ఈ క్రమంలో ఈ పదుల సంఖ్యలో ఉన్నటువంటి ప్రాంతాలకు సంబంధించి భారీ స్థాయిలో ఇసుక మేటలు నిల్వ చేసినటువంటి నేపథ్యంలో అక్రమార్కులు మాత్రం ట్రాక్టర్ల సాయంతో సరిహద్దులు దాచిస్తున్నారు. మరీ ముఖ్యంగా సంగారెడ్డి జిల్లాకు చేరుకునేటటువంటి పరిణామ క్రమంలో అక్కడ లారీలలో లోడ్ వేసి అర్ధరాత్రి వేళ హైదరాబాద్ తరలించే ప్రయత్నం చేస్తున్నారు. అక్రమంగా ఇసుక రవాణా చేస్తూ భారీ స్థాయిలో సొమ్ము చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరి అధికారులు ఏం చేస్తున్నారు? అధికారులు మాత్రం పత్తా లేకుండా పోయారన్న విమర్శలు ప్రస్తుతం వెల్లువెత్తుతున్నటువంటి పరిస్థితి. మండల స్థాయి అధికారులతో పాటు జిల్లా స్థాయి అధికారులు కూడా మొద్దు నిద్రావస్థలు ఉన్నటువంటి నేపథ్యంలో ఇసుక తుఫాను రోజు రోజుకు చెలరేగిపోతుందన్న విమర్శలు కూడా బయటకు వస్తున్నటువంటి పరిస్థితి. గత కొంతకాలంగా కామారెడ్డి జిల్లాలోని నిజాం సాగర్ మండలంలో ఇసుక తుఫాన్ బీభత్సం సృష్టించిన నేపథ్యంలో అక్రమార్కులకైతే వరంగా మారుతుంది. మరోవైపు ఒక గరీబు కుటుంబాలకు, నిరుపేద కుటుంబాలకు ఒక బండేజ్ ఇసుక కానీ ట్రాక్టర్ ఇసుక దొరకాలంటే గగనమవుతున్నటువంటి ఈ వేళ ఇలాంటి తరుణంలో అక్రమార్కులు మాత్రం ఎదుర్చగా ఇసుక అక్రమ రవాణాకు పాల్పడుతూ పూర్తి స్థాయిలో సొమ్ము చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు ఇంద్రమ్మ ఇళ్ల పేరిట ఇంద్రమ్మ ఇళ్ల నిర్మాణం కోసం ఇసుక తరలింపు అంటూ ఇంద్రమ్మ ఇళ్ల నిర్మాణ పేరును వాడుకుంటూ అక్రమంగా యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణాకు పాల్పడుతున్న కొంతమంది ట్రాక్టర్ యజమానులు కూడా పూర్తి స్థాయిలో భారీ సొమ్ము చేసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. అధికారులు మాత్రం మొద్దు నిద్రావస్థలో ఇంకా వీడడం లేదు. పోలీసు యంత్రాంగంతో పాటు టీఎస్ఎండిసితో పాటు రెవెన్యూ యంత్రాంగం కూడా పూర్తి స్థాయిలో మొద్దు నిద్రలో ఉన్నట్టుగా తెలుస్తుంది. దీంతో అక్రమార్లకైతే వరంగా మారిందని చెప్పాలి. అంజలి. రైట్, థ్యాంక్ యూ రాజు. సర్పంచ్ ఎన్నికలు జరపకపోవటం వల్ల గ్రామాలు వల్లకాడులుగా మారాయని అన్నారు మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్. సర్పంచులుగా, ఎంపీటీసీలుగా నిలబడేందుకు ఎవరూ ముందుకు రావటం లేదన్నారు. బిల్లులు రాక కొందరు ఆత్మహత్య చేసుకున్నారని చెప్పారు. గ్రామాలకు నిధులు వస్తేనే వీధి దీపాలు ఏర్పాటు, ఇతర కార్యక్రమాలు జరుగుతాయన్నారు. 2 ఏళ్ల నుండి నిధులు రాక అభివృద్ధి కుంటుబడిందన్నారు. స్థానిక ఎన్నికల్లో పార్టీలతో సంబంధం ఉన్నదని అన్నారు. గ్రామాల్లో ఉంటూ స్థానిక సమస్యలు పరిష్కారం కోసం కృషి చేసేవాళ్లున్నారని, గెలిపిస్తారని చెప్పారు. ముందుగా గతంలో సర్పంచులుగా పనిచేసే వాళ్ల బిల్లులు క్లియర్ చేయాలని సూచించారు. బీసీల గురించి మాట్లాడే అర్హత కేవలం బీజేపీకి మాత్రమే ఉందని ఎంపీ ఈటెల రాజేందర్ అన్నారు. బీసీ రిజర్వేషన్లకు బీజేపీ అడ్డుకోవటం లేదని చెప్పారు. రెండు సంవత్సరాలుగా స్థానిక సంస్థలకు ఎన్నికలు లేక గ్రామాలన్నీ కూడా వల్లకాడుగా మారిపోయినాయి. బల్బులు పెట్టేటోళ్ళు లేడు, మురికి కాలువలు సాఫ్ చేసేటోళ్ళు లేరు. గ్రామ ప్రజలకి ఏదైనా అవసరం ఉంటే పట్టించుకునే నాదులు లేడు. ఇవాళ చివరికి 15th ఫైనాన్స్ కమిషన్ నిధులు కానీ, పర్ క్యాపిటల్ నిధులు కానీ గ్రామ పంచాయతీలకు ఎన్నికలు లేకుండా, మండల జిల్లా పరిషత్లకు ఎన్నికలు లేకుండా రావు. కాబట్టి ఇవాళ కేంద్ర ప్రభుత్వ పరంగా వచ్చేటువంటి నిధులు కూడా రావట్లేదు. 2 సంవత్సరాలకైనా ఇవాళ గ్రామ సచివాలయాలు
వార్డు మెంబర్ని సర్పంచ్లకు ఏదైతే ఎన్నికల కోసం ఏర్పాటు చేస్తుందో తక్షణమే జరిపించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఒకటి, మండల పరిషత్తులు, జిల్లా పరిషత్తులు వాటికి కూడా తక్షణమే ఎన్నికలు నిర్వహించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. భారతీయ జనతా పార్టీగా తెలంగాణ వ్యాప్తంగా ఈ ఎన్నికలు పార్టీ గుర్తు మీద జరిగే ఎన్నికలు కాదు కాబట్టి, ఇవాళ బీఫామ్లతో సంబంధం లేదు కాబట్టి, గ్రామంలో ప్రజల మధ్యలో ఉండి ప్రజల సమస్యలు పరిష్కరించే వాళ్ళకు ప్రజల ఆశీర్వాదం ఉన్న వాళ్ళకే వీళ్ళకి గెలిచేటువంటి ఆస్కారం ఉంటుంది కాబట్టి, ఉన్నంతలో ఇవాళ మేము కూడా 25 ఏళ్ళుగా ప్రజాక్షేత్రంలో ప్రత్యక్షంగా ఉన్నవాళ్ళం కాబట్టి, తెలంగాణ వ్యాప్తంగా మాకు ఇంత అంతో ఇంతో పరిచయాలు ఉన్నాయి కాబట్టి, అత్యధిక సర్పంచ్ సీటు గెలిపించుకోవడం కోసం మేము తప్పకుండా భారతీయ జనతా పార్టీగా ప్రయత్నం చేస్తాం. ఒకటి రాజేందర్ గారు, ఈ వరుసగా ఎన్కౌంటర్ లోటుపాట్లు జరుగుతున్నాయి. ఈ నకిలీ ఫేక్ ఎన్కౌంటర్ చేసి ప్రజా సంఘాలు మరొక సంఘాలు విమర్శలు చేస్తున్నారు. ఇప్పటికీ మా హోంమంత్రి గారు కేంద్ర ప్రభుత్వం ఈ స్టాండ్ అయితే ప్రకటించారు. నేను ఆ పార్టీలో ఒక ఎంపీ, నాది కూడా గదే స్టాండ్ ఉంటుంది. హుజరాబాద్ చాలా అటాచ్మెంట్ ఉంటుంది. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత త్వరలో ఒక కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించి ప్రజా సమస్యలపై అలుపెరగని పోరాటం చేస్తున్నారు. జాగృతి జనం బాట పేరుతో చేపట్టనున్న తెలంగాణ జిల్లాలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. గత నెల 25 నుంచి కవిత జనం బాల కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమం సుమారు 4 నెలల పాటు కొనసాగుతుందని ఆమె ఇప్పటికే ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే ఇవాళ రంగారెడ్డి జిల్లాలో పర్యటిస్తున్నట్లు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. దళిత బిడ్డను పోలీసు వాళ్ళు నిర్దాక్షిణ్యంగా కొట్టి చంపివేయడం జరిగింది. పైగా ఆ కుటుంబాన్ని భయభ్రాంతుల్ని చేసి పోలీసుల మీద యాక్షన్ లేకుండా చేయాలని చెప్తా ఉన్నారు. నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని, డీజీపీ గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాను. తక్షణమే ఆ కస్టోడియల్ డెత్ మీద ఇన్వెస్టిగేషన్ జరగాలి. ఏమైంది తేటతెల్లం చేయాలి. దళితుల మీద జరుగుతున్నటువంటి దాడికి ప్రభుత్వం పూర్తి బాధ్యత తీసుకోవాలి. ఆ కుటుంబాన్ని భయభ్రాంతుల్ని చేయొద్దని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. జై తెలంగాణ, జై తెలంగాణ. తెలంగాణ జాగృతి జనం బాట కార్యక్రమంలో భాగంగా ఇవాళ రంగారెడ్డి జిల్లా పర్యటనకు బయలుదేరడం జరిగింది. అనేక అంశాలను రంగారెడ్డి జిల్లా పర్యటనలో మేము ఇవాళ ప్రజల దృష్టికి, ప్రభుత్వం దృష్టికి తీసుకున్నాం. శ్రీశైలం నుంచి కృష్ణా జలాలు కుప్పంలోకి రావటం జన్మలో మర్చిపోలేని అనుభూతినిచ్చిందని ఏసీ సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వర్ చెప్పారు. డీకేపల్లి వద్ద కృష్ణా జలాలకు నారా భువనేశ్వరి జలహారతి ఇచ్చారు. మొదటగా గంగమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం కృష్ణమ్మకు కర్పూరంతో భువనేశ్వరి హారతి ఇచ్చారు. కృష్ణమ్మకు చీర సారె అందించటం పూర్వజన్మ సుకృతమని ఆమె చెప్పారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి భారీ సంఖ్యలో మహిళలు తరలివచ్చారు. చిత్తూరు జిల్లా కుప్పం పర్యటనలో భాగంగా ఏపీ సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి రెండో రోజు శాంతిపురం నివాసంలో ప్రజా దర్బార్ నిర్వహించారు. స్థానిక ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు నారా భువనేశ్వర్ని మర్యాదపూర్వకంగా కలిశారు. కుప్పం ప్రజలకు ఎల్లవేళలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. కుప్పం నియోజకవర్గ స్థాయిలో స్వచ్ఛ భారత్ అవార్డులు గెలుచుకున్న ఢిల్లీ పబ్లిక్ స్కూల్ విద్యార్థులను అభినందించారు. దయాల్ శ్రేవన్ ఫౌండేషన్ స్పాన్సర్ చేసిన వినికిడి పరికరాలు పంపిణీ చేశారు. ఇక హిమాయత్ నగర్ మక్దుమ్ భవన్లో మావోయిస్టులను బీజేపీ ప్రభుత్వం బూటకపు ఎన్కౌంటర్లు చేయడాన్ని ఖండిస్తూ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, ఎమ్మెల్సీ కోదండరాం, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, ప్రొఫెసర్ హర్గోపాల్, విమలక్క తదితరులు పాల్గొన్నారు.
అల్లూరు జిల్లా మారేడుమిల్లలో 3 రోజుల పాటు ఎన్కౌంటర్ జరిగింది. ఈ సందర్భంగా 13 మంది మావోయిస్టులు హతమయ్యారు. వీరి మృతదేహాలకు రంపచోడవరం ఏరియా ఆసుపత్రిలో పోలీస్ బందోబస్తు మధ్య పోస్టుమార్టం నిర్వహిస్తున్నారు. హిడ్మా అతని భార్య రాజీల మృతదేహాలను వారి స్వగ్రామానికి పంపించారు. ఆంధ్రప్రదేశ్ డీజీపీ రంపచోడవరం వెళ్తున్నారు. పోలీసుల ఎన్కౌంటర్లో హతమైన మావోయిస్ట్ అగ్రనేత హిడ్మా ఆయన భార్య భౌతిక గాయాల వల్ల సొంత గ్రామం పురువర్తికి చేరుకున్నాయి. ఆంధ్రప్రదేశ్లోని రంపచోడవరం ఆసుపత్రి నుంచి తీసుకొచ్చిన భౌతిక గాయాలను చూసి హిడ్మా కుటుంబ సభ్యులు, గ్రామ ప్రజలు బోరున విలపించారు. గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి. పోలీసుల ఎన్కౌంటర్లో హతమైన మావోయిస్టు అగ్రనేత హిడ్మా ఆయన భార్య భౌతిక గాయాలు వాళ్ల సొంత గ్రామం పువర్తికి చేరుకున్నాయి. ఆంధ్రప్రదేశ్లోని రంపచోడవరం ఆసుపత్రి నుంచి తీసుకొచ్చిన భౌతిక గాయాలను చూసి హిడ్మా కుటుంబ సభ్యులు, గ్రామ ప్రజలు బోరున విలపించారు. గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి. డబ్బుల కోసం దుర్మార్గాలకు పాల్పడి ప్రజలను హింసపెట్టిన టెక్మాల్ ఎస్ఐ అరెస్టుపై తెలంగాణ డీజీపీ స్పందించారు. ఎస్ఐని అరెస్టు చేసినందున ఏసీపీ అభినందించారు. డీజీపీ శివధర్ రెడ్డి ఎస్ఐని అవినీతి కేసులో అరెస్టు చేసి చర్యలు తీసుకున్న వైనంపై ప్రజల నుండి వస్తున్న స్పందనను పోలీస్ శాఖలోని పై స్థాయి అధికారులు కూడా అర్థం చేసుకోవాలన్నారు. మన నుండి పారదర్శకతతో, జవాబుదారీతనంతో కూడిన పనితనాన్ని ప్రజలు కోరుకుంటున్నట్లుగా తెలిపారు. అవినీతిని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని డీజీపీ స్పష్టం చేశారు. కూకట్పల్లి ఎంఆర్ఓ కార్యాలయంలో కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. నియోజకవర్గ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పలు డివిజన్ లబ్ధిదారులకు ఎంఆర్ఓ కార్యాలయంలో చెక్కులను పంపిణీ చేశారు. దీనిలో భాగంగా అక్కడికి వచ్చిన కాంగ్రెస్ శ్రేణులు, టీపీసీసీ ఉపాధ్యక్షుడు, నియోజకవర్గ ఇన్ఛార్జి బండి రమేష్ చెక్కులు పంపిణీ అయిన అసహనం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే ఎంఆర్ఓ కార్యాలయం లోపల చెక్కులను ఎలా పంపిణీ చేస్తారని కార్యకర్తలు నినాదాలు చేశారు. దీంతో కొద్దిపాటి ఉద్రిక్తత నెలకొనడంతో ఎంఆర్ఓ వారికి సర్ది చెప్పి చెక్కులను పంపిణీ చేశారు. కూకట్పల్లి ఎంఆర్ఓ పరిధిలో 218 మంది లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశామని ఎమ్మెల్యే కృష్ణారావు చెప్పారు. ఎంఆర్ఓ గారు ఒకసారి వాళ్ళు అయ్యింది, కానీ ఇంకొకసారి ఇట్లా జరగద్దండి. ప్రజల్ని ఇబ్బంది పెట్టండి. వాళ్ళు కమ్యూనిటీ రమ్మని ఎవడో ఎమ్మెల్యే వస్తాడు ఎప్పుడు అంటే ఇది వేరే విషయం, తప్పదు. టైం మీద తెలుసుకుని చెప్పండి. 4 సంవత్సరాల నుంచి వెయిట్ చేయడమే గొప్ప. ఈరోజు ఏళ్ల తరబడి పేరుకుపోయినటువంటి కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక గత 20-22 నెలల్లో అనేక మందికి చెక్కులు ఇవ్వడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా ఇవాళ మన కేపీహెచ్పి డివిజన్ కూకట్పల్లి మండల పరిధిలో దగ్గర 214 మందికి చెక్కులు వచ్చాయి. మేము అడిగేది ఒకటే, చెక్కులు ఇస్తున్నది రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ ప్రభుత్వం. కనీసం ఇక్కడ ఉన్న ప్రభుత్వ అధికారులు కానీ, సోయలేని ఎమ్మెల్యే కానీ కనీసం ముఖ్యమంత్రి గారి ఫోటో పెట్టుకోవాలి, డిప్యూటీ ముఖ్యమంత్రి గారు ఉన్నారు, వాళ్ళకి మినిమం గౌరవం ఇవ్వాలి అనే ఆలోచన కూడా లేకుండా
ఎంత గెలిచినా ఎమ్మెల్యేనే, కానీ వచ్చాడు, ఒక పద్ధతి లేదు, పాడు లేదు, రావటం ఏదో అడావుడిగా లోనికి వెళ్ళిపోయి, మరి ప్రజల పక్షాన ఉండే మనిషి అయితే ప్రజల్లో ఉండి వచ్చిన అందరికీ కూడా చెక్కులు ఇచ్చి వెళ్ళాలి ఆయన ధర్మంగా అయితే. మరి ఏదో ముసుగులో వచ్చినట్టు ముసుగు వీరులాగా వచ్చి ఒక 2 చెక్కులు లోనికి వెళ్ళి ఎమ్మెల్యేను ఆయన ఇచ్చేసి ఎంఆర్ఓ కలిపి మేము చెక్కులు ఇచ్చామంటే అది ఎంత మట్టికి సబబు అని చెప్పి అడుగుతా ఉన్నాం. కాకినాడ జిల్లా తునిలో మాజీ మంత్రి వైసీపీ జిల్లా అధ్యక్షులు దాడిశెట్టి రాజా సూచనలతో రచ్చబండ కార్యక్రమం చేపట్టారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు ప్రభుత్వం వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు నిరసనగా చేపట్టిన కోటి సంతకాల కార్యక్రమంలో భాగంగా రచ్చబండ నిర్వహించారు. వైద్య కళాశాల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ప్రజలు స్వచ్ఛందంగా ఈ కార్యక్రమంలో పాల్గొని తమ మద్దతు తెలియజేస్తున్నారని వైసీపీ నేతలు తెలిపారు. ఏపీలో 2 రోజుల పాటు రాష్ట్రపతి ముర్ము పర్యటించనున్న నేపథ్యంలో పగడ్బందీగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. తిరుపతి జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో రేణిగుంట ఎయిర్పోర్ట్ నుండి తిరుచనానూరు, తిరుమల పద్మావతి అతిథి గృహం, రాంబగీచ, శ్రీ వరాహస్వామి ఆలయం, శ్రీవారి ఆలయం వరకు రిహార్సల్ చేశారు. అనంతరం టీటీడీ ఆడిషన్ ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, ఎస్బీఎల్ సుబ్బారాయుడు విజిలెన్స్ అధికారులతో కలిసి గౌరవ భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటించే ప్రాంతాలను జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ క్షుణ్ణంగా పరిశీలించి ఎలాంటి లోపాలు లేకుండా పర్యటన విజయవంతం చేయాలని అధికారులందరినీ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ విజిలెన్స్, పోలీస్ అధికారులు పాల్గొన్నారు. అదేవిధంగా ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఉదయం నైవేద్య విరామ సమయంలో కుటుంబ సమేతంగా శ్రీవారిని దర్శించుకున్న అచ్చెన్నాయుడును వేద పండితులు ఆశీర్వచనం అందించారు. టీటీడీ అధికారులు తీర్థ ప్రసాదాలు అందించారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో ఓ ఆర్టీసీ డ్రైవర్ ప్రయాణికులతో ఉన్న బస్సును పోలీస్ స్టేషన్కు తరలించాడు. ఎమ్మిగనూరు డిపో నుండి ఊరుకుందుకు వెళ్తున్న ఆర్టీసీ బస్సులో పరిమితికి మించి ప్రయాణికులు ఎక్కడంతో బస్సు కిక్కిరిసిపోయింది. దీంతో డ్రైవర్, కండక్టర్ ప్రయాణికులతో వాగ్వాదానికి దిగారు. 50 మంది సీటింగ్ కెపాసిటీ ఉన్న బస్సులో ఏకంగా 120 మంది ప్రయాణికులు ఎక్కడంతో పరిమితికి మించి బస్సులో ప్రయాణికులు ప్రయాణించడం ప్రమాదమని ఎంత చెప్పినా ప్రయాణికులు వినకపోవడంతో ఉంటూ ప్రయాణం చేస్తే ఏదైనా సంఘటన సంభవించే అవకాశం ఉందని ప్రయాణికులకు ఎంత చెప్పినా వినలేదు. ఓవర్లోడ్ కారణంగా ప్రమాదాలు జరగొచ్చని డ్రైవర్ బస్సు నడపడానికి నిరాకరించారు. ప్రయాణికులు దిగటానికి ఒప్పుకోకపోవడంతో ఈ పంచాయతీ చివరకు పోలీస్ స్టేషన్కు చేరింది. కెపాసిటీ 50 కెపాసిటీ బస్సు ఉంది. బస్సు కెపాసిటీ 50 అయితే 130 మంది ఎక్కితే పోయి ఇంకా దాని మీద పోయి అంటుకునే ప్రమాదాలు వస్తాయి. అందుకే మనం మేము చెప్తే వినడం లేదు. దానికని పోలీసు వాళ్ళ సహకారం తీసుకొని సీటింగ్ కెపాసిటీ మాత్రం తీసుకోగలుగుతుంది. ఒక నిమిషం చెప్పు. ఇప్పుడు ప్రతి అమావాస్యకి ఎమ్మిగనూరు నుంచి ఉరుకుందకి పోతున్నారు. ప్రతి అమావాస్య 9:30 వరకు ఏ జనాభా ఉంటారు. వాళ్ళు పట్టుకొని పోతున్నారు బస్సుల్ని, కానీ ఎటువంటి సేఫ్టీ లేదు. మరి బస్సు యాజమాన్యం ఏం చేసుకుంటే అర్థం కావట్లేదు. కానీ ప్రతి ఒక్కరికి న్యాయం చేసేదాన్ని ప్రతి నిష్ఠ మాసం నుంచి మీరు ఈ యొక్క సమస్యని పరిష్కరించాలని మేము కోరుతున్నాం.
రాజన్న సిరిసిల్ల జిల్లాలో వేములవాడ ఆలయంలో భారీగా అంతర్గత బదిలీలు జరిగాయి. 17 మంది ఆలయ ఉద్యోగులను అంతర్గతంగా ఈవో రమాదేవి బదిలీ చేశారు. ఇందులో 2 ఏఈఓలు, 4 సూపరింటెండెంట్లు, 2 సీనియర్ అసిస్టెంట్లు, 7 జూనియర్ అసిస్టెంట్లు, 1 రికార్డ్ అసిస్టెంట్, 1 అటెండర్ను బదిలీ చేశారు. ప్రసాదం గోదాంలో పలు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో వెంకట ప్రసాద్ రాజును కేవలం అంతర్గత బదిలీ సరిపెట్టారని ఆరోపణలు వెలువడుతున్నాయి. ఇవి అప్డేట్స్. కీప్ వాచింగ్ 4 Sides TV.